విట్నెస్ చేసుకునే సమయానికి తండ్రి దేవుడికి ఆలోచిస్తున్నాం. మరి లేఖన భాగంలో కీర్తన కాదు 119:65 చెప్పబడిన రీతిగా 2025 డిసెంబర్ మాసంలో అంటే చివరి మాసం ఇది దేవుడు ప్రతి వాగ్దానం నెరవేర్చే దేవుడు. మరి మన గతంలో చూసుకున్నాము, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేస్తున్నావు, నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఎవరికైనా ఇంకా వాగ్దానం నెరవేర్చబడకపోతే దేవుని సన్నిధిలో వాక్యములు ధ్యానించి పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించి, సేవించి, స్తుతించి, కీర్తించి, ధ్యానించి మహింపరిచినప్పుడు ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చేవాడు ఆయనే, నెరవేర్చేవాడు ఆయనే. అలాగనే గాయం చేయవాడు ఆయనే, గాయం మానుకువాడు కూడా ఆయనే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆశీర్వాదము శాపం మనం ఉంచాలి. మనం ఆశీర్వాదములకు పాత్రమా, శాపమునకు పాత్రమా? ఇంతవరకు శాపంలో ఉంటే ఆశీర్వాదములకు పాత్రలు ఉన్నట్లు పశ్చాత్తాపడి తప్పిదాలు ఒప్పుకొని అతిక్రమం దాచిపెట్టకుండా వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వస్తాం. ఆయన నమ్మదగిన వాడు, కనికరం గల తండ్రి. ఆయన కరుణాహస్తం, ఆయన దక్షిణహస్తం, ఆయన పరిశుద్ధ బాపు, ఆయన కనికరం గల హస్తం, గాయపన్న హస్తం మనకు తోడుగా ఉంచి మన జీవితాల్లో మనం నడిపించును. అలాగే కీర్తన 113 యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామం స్తుతింపబడును గాక. ఎల్లప్పుడు అంటే జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు మనం దేవుడికి వేసిన ప్రతి దీపం స్తుతి యాగం, ఇంపైన శ్వాస యాగమై మన జీవితాలు అనేక మేళ్ళైన కుమ్మరింపచేస్తాడు. అలాగే పెండ కుప్ప మీట నుండి దీనులను పైకి లేవనెత్తును అని ఇక్కడ 113 చివరిలో రాస్తున్నాడు. పెండ కుప్ప మీటలలో ఉన్న మనల్ని పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధలోనికి లేదా పేదరికం నుంచి రాజరికపు స్థితికి తీసుకురావడం కోసమే యేసయ్య జనన, మరణ, పునరుద్ధానం జరిగింది. ఆయన జననం ఆయన పశువుల పాకలో జన్మించడానికి కారణం మన పెంట లాంటి బ్రతుకులు, బూడిద లాంటి బ్రతుకులు, కంపు కొట్టే జీవితం, పాప జీవితం, శాపం నుంచి విడిపించడానికే యేసయ్య పరం నుంచి దిగివచ్చి పరంలో ఉన్నటువంటి ఆయన సమస్తమైనటువంటి మహిమను ఆయన వదులుకొని రిక్తుడై ఆయన పశువుల పాకలో జన్మించి మన పాక జీవితాన్ని మార్చడం, మనల్ని దేవుని యొక్క సన్నిధిలో అంతఃపురంలో ఆయన యొక్క పరలోకంలో మహిమ గల ఆయన సింహాసనం పైన కూర్చుని పెట్టడానికి, లేకపోతే నూతనమైన యెరూషలేములో మనం చేర్చడం కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. అపవాది క్రియలు లయపరచుడికే యేసయ్య వచ్చాడు. కాబట్టి యేసయ్య నామం మహింపరుస్తూ, గణపరుస్తూ ఆయన పైన అత్తుకొని ఆనుకొని జీవించినప్పుడు పెంట కుప్ప బీట లాంటి నీ జీవితాన్ని రాజ్యకు తీసుకొని వస్తారు. దేవుడు ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎఫ్రాయిము గురించి ధ్యానము అంటే ఎఫ్రాయిము 12 గోత్రాల్లో ఒక గోత్రం. ఈ గోత్రము దేవుడికి చాలా చాలా ఇష్టం. యాకోబు ఆశీర్వదించినప్పుడు మనసే ఎఫ్రాయిమును ఇంకా ఎక్కువ ఆశీర్వదించడానికి చేతులు తిప్పి పెట్టాడు. ఎఫ్రాయిము దేవుడికి కూడా ఇష్టమైన వాడే. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటాడు. అయితే ముద్దు బిడ్డ అయినటువంటి ఎఫ్రాయిము దేవుడికి విరోధమైన విధానంలో ప్రవర్తిస్తున్నాడు. అందుకే దేవుడు బాధపడి ఈ యొక్క ఎఫ్రాయిము గురించి ఏమంటున్నాడు అంటే, అపరాధి ఎందుకు అపరాధి అంటున్నాడు? అపరాధము ద్వారా నాశనం వస్తుంది. 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయం కలిగెను. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తర్వాత బయలు దేవతను బట్టి అపరాధియే ఇతను ఏమైనా నాశనం ఉందాడు. ముద్దు బిడ్డ అయినటువంటి ఎఫ్రాయిము నాశనం కావడానికి కారణం ఏంటంటే, దేవుడు ఎంతగానో ఆశీర్వదించి, దేవుడు కంటి పాపలాగా కాపాడి, దేవుడు తన రొమ్మును ఆనించుకొని నడక నేర్పాడంట. ఎఫ్రాయిం గురించి అంటాడు, ఎఫ్రాయిమునకు నడక నేర్పిన వాడు నేనే కదా అంటాడు. అంటే దేవుని ద్వారా నడిపించబడి, దేవుని ద్వారా పెంచబడి, దేవుని ద్వారా మరి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత గర్వించి దేవునికి విరోధమైన విధానంలో లోకస్తులతో కలిసిపోయి లోకస్తులు చేసినటువంటి దేవతల వైపు మళ్ళీ అపరాధి అయి నాశనమైన ఆశీర్వాదాలన్నీ పోయినాయి. చాలా బాధ. నాశనం కావడానికి దేవుడు నాశనం చేస్తేనే నాశనం అవుతారు. దేవుడు నాశనం చేశాడా కానీ చాలా బాధపడుతున్నాడు. ఎందుకు? ముద్దు బిడ్డ కదా. ముద్దు బిడ్డ అయిన ఎఫ్రాయిము నాశనం అయిపోయాడని. తర్వాత మనం చూస్తే
3వ వచనం చదవ. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘం వలెను పెందల కడ గతించు ప్రాతకాలపు మంచు వలెను ఉందిరంట. ఎంత బాగా చెప్తున్నాడు వాళ్ళు ఎంత ఇదిగా ప్రాతకాలపు మంచు వలె అంటున్నాడు. ఈ యొక్క మంచు ఇంతలో ఉండి అంతలోనే కరిగిపోయే విధానంలో వీళ్ళ బ్రతుకులు ఉన్నాయనే. అంతగా దేవునికి ఇష్టమైన వాడైనాడు, అంతలోనే లోకంలో కలిసిపోయి నాశనం అయిపోయినాడు. అది దేవుడు ఉదాహరణగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మేఘములు అప్పుడే కనపడి అప్పుడే పోయిన విధానంలో, అలాగనే మంచు కూడా ఇంతలో ఉండి అంతలో నీరే కరిగిపోయే విధానంలో, తర్వాత పొట్టు గాలికి ఎగరగొట్టు పొట్టు వలె. ఎన్ని ఇచ్చినాడు చూడండి ఉదాహరణలు. కనపడని మేఘం లాగా, ఉదయం మేఘం వచ్చి మనం మేఘాలు చూస్తే మళ్ళీ కొంతసేపటికి ఏమైపోతాయి, మేఘాలు కనపడదు. ఇంతలో ఉంటే అంతలో, సముద్రం పొంగు కూడా ఇంతలో వచ్చి అంతలో మాయమైపోయే సముద్ర పొంగును అవిశ్వాసులకు, అల్ప విశ్వాసులకు, దేవుని విరోధులకు పోల్చాడు. యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే సందేహం లేకుండా అడగాలి. అతను ఒకవేళ సందేహపడినాడు అంటే అడిగి సందేహపడినాడు అంటే దేవుని సన్నిధికి వచ్చి ఇస్తాడో లేదో, దేవుని బిడ్డగా మార్చబడి దేవుడు చేస్తాడో లేదో అనే అనుమానం, అపనమ్మకం, సంశయం ఉంటే వాళ్ళు సముద్ర పొంగు లాంటి వాళ్ళే. పొంగు వచ్చి మళ్ళీ పొంగు అణిగిన విధానంలో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం కూడా అణిగిపోతుంది. ఆత్మీయంగా ఎదుగుతారు, మళ్ళీ పడిపోతారు. అంటే స్థిరంగా ఆత్మీయ జీవితంలో లేనటువంటి బ్రతుకులు నాశనం అవుతాయి అంటున్నాడు. ఇక్కడ మంచు కరిగిపోయే విధానంలో, మేఘం ఇంతలో ఉండిపోయే విధానంలో, గాలికి పొట్టు ఎగిరిపోయే విధానంలో వాళ్ళ యొక్క జీవితాలు మంచిగా ఉండే అవన్నీ ఎగరగొట్టబడతాయట. ఎలాగ ఎగరగొట్టబడతాయి అంటే చూడండి ఇక్కడ 7వ వచనం. కాబట్టి నేను వారికి సింహం వంటి వాళ్ళనైతేనే చిరుత పులి మార్గమున పొంచినట్లు నేను వారిని పట్టుకొని పొంచింది. ఇదే 41 యెహెజ్కేలు మనం శుక్రవారం, ఆదివారం, బుధవారం యెహెజ్కేలు చదువుకుంటాం. అక్కడ 41వ అధ్యాయంలో సింహంను గురించి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సేమ్ యెహెజ్కేల్లో ఏం చెప్తున్నాడో ఇక్కడ కూడా ఇక్కడ ఎఫ్రాయిం గురించి ఎవరికైనా సింహం వంటి వాడో ఉంది. ఇక్కడ 18 వచ్చాం. 41 యెహెజ్కేలు 18, 19. కెరూబులను ఖర్జూరపు చెట్లు ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉండెను. ఒక్క కెరూబుకు 2 ముఖాలు ఉన్నాయంట. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టున ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖము కనబడాయి. చూడండి ఎంత బాగా అంటున్నాడు. ఎందుకు ఈ విధంగా ఉన్నాయి అంటే పక్షి రాజులాగా, పక్షి ఎంత ఇదిగా సాధుగా ఉంటుందో అలాగనే సాధులాగా యేసయ్య వచ్చాడు, మానవాకారంలో వచ్చాడు. అయితే మానవాకారంలో వచ్చిన యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత దేవుని విరోధాన్ని సింహంలాగా వెంటాడతాం. అది అక్కడ. అందుకనే మనుష్య ముఖము ఉంది అక్కడ. తర్వాత ఏ ముఖం ఉంది? సింహం ముఖం ఉంది. తర్వాత ఇక్కడ ఖర్జూరపు చెట్టును కూడా ఉంచాడు. ఎందుకు ఖర్జూరపు చెట్టును ఉంచాడు అంటే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన. కెరూబు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. కెరూబు అంటే పరిశుద్ధాత్మ గుర్తు కాబట్టి పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు నీతిమంతులుగా ఉండి ఖర్జూర వృక్షం వలె మువ్వు వేసి ఎల్లప్పుడూ వాళ్ళు ఫలిస్తూ నిత్యము జీవిస్తారు అన్నదానికి సూచన. అలాగే మానవాకారంలో మనుష్యుడు దేవునికి లోబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మనుషుల్ని దేవుడు ఆశీర్వదించి ఆయనతో పాటు సమానుడిగా, మనుషుల్ని దేవునితో సమానంగా చేయబోతున్నాం. అందుకే మనుషులమైన మనము తండ్రి అయిన దేవునితో సమానం చేయడం కోసమే యేసయ్య జనన, మరణ, పునరుద్ధానాలు జరిగాయి. యేసయ్య మనల్ని తండ్రితో సమానమైన విధానంలో కూర్చుండబెట్టాలని ఆయన యొక్క అభిష్టం. పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మరలా నాకేమన్నా ప్రసవ వేద. అంటే యేసయ్య స్వరూపం ఒకప్పుడు ఉంది, ఇప్పుడు ఉందో లేదో చూసుకోండి అంటున్నాడు. యేసయ్య స్వరూపం ఎవరిలో లేదో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మృగము లాంటి వాళ్ళు. మృగంలాగా ప్రవర్తించే వాళ్లకు ఈ యొక్క సింహము గర్జించినట్లుగా తండ్రి అయిన దేవుడు చిరుత పులి వలె ఉంటాడంట వాళ్ళ మార్గంలో. వారిని పట్టుకొని కొంచెం ఇంటున్నా అంటున్నాడు.
పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకరి మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయదు అంట. రొమ్మును చీల్చివేయదు అంటే పీస్తున్నది. రొమ్ము అంటే హృదయం. హృదయం చీల్చివేయడం అంటే గుండె పగిలి ఏడ్చేలాంటి బ్రతుకులు అవుతాయి. ఎవరి బ్రతుకులు అంటే ఎఫ్రాయిం లాగా దేవునికి ఇష్టమై ఉండి, దేవునిలో ఉండి, దేవుడి చేత ఆశీర్వదించబడి అభివృద్ధి పొంది గర్వించి అహంకారి అయి ఆ యొక్క మరి దేవునికి విరోధమైన విధానంలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వాళ్ళు ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు, మంచులాగా కరిగిపోతారు, మేఘంలాగా ఇంత ఉండి అంతలో మాయమైపోతారు బతుకు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారి మీద పడుదు నేను, వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేదును. ఆడు సింహము ఒకరిని మృంగివేయనట్లు వారిని మృంగివేదును, దుష్ట మృగములో వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలం చేసుకొంచున్నావు. ఒకవేళ ఎందుకు దేవా ఇలా చేస్తున్నావని మీరు అంటారేమో, నేను చేయటం లేదు, మీ పాపంలే మిమ్మల్ని పట్టుకున్నాయి అంటున్నాను. మీ యొక్క విరోధ భావమే. ఒకప్పుడు మీరు ఎంతగా విధేయత కలిగి నన్ను సేవించి భయము భక్తి కలిగి ఉన్నారు. బట్ మొదట ఉన్న ఆ ప్రేమ, ఆ భయం, ఆ భక్తి ఇప్పుడు లేదు కదా. లేనందువల్ల నేను మీకు విరోధిని అయిపోయాను. మీరు లోకంలో కలిసిపోయారు, మానవుడి యొక్క కుయుక్తుల్లో మీరు పడిపోయారు కదా అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత 12వ వచనం చదవండి. అదే ఎఫ్రాయిము దోషం చేశాడు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. దేవుని దగ్గర ఈ రాత్రి కాల సమయంలో మనం అనుకోవచ్చు, మనం చేసినవన్నీ ఎవరికి తెలియదులే, మనం మాట్లాడిన మాటలు, మనం చేసినటువంటి హేళన కానివ్వండి, ఏదైనా ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. కానీ దేవుని దగ్గర అన్నీ దాచమన్నాయంట. తప్పు చేసేవారిని మనం గద్దించకపోతే అది కూడా నేరమే. దోషిని దోషి అని చెప్పాలంట, నిర్దోషి నిర్దోషి అని చెప్పాలంట. తప్పు చేసేవాడిని ఖండించాలంట. ఖండించి బుద్ధి చెప్పకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. ఏహెజ్కేలు 37లో మనం లెక్క అడుగుతాడు. అందుకనే పదే పదే మనం గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. వాళ్ళు విన్నా వినకపోయినా, మనం తిట్టుకున్నా, మనం ఏమనుకున్నా మనకేం పర్వాలేదు. దేవుడు చెప్పమన్నాడు, గద్దించమన్నాడు, గద్దించాల్సిందే. హెచ్చరించమన్నాడు, హెచ్చరించాల్సిందే. చేయకపోతే వాళ్ళ ప్రాణ దోషం గురించి మనల్ని అడుగుతారు. ప్రాణం అంటే వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళు గద్దించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. యేసే చనిపోయే వరకు ఇస్కరియోతు యూదాన్ని గద్దించినాడు, హెచ్చరించినాడు. ఇంకా నీ ఇష్టం, త్వరగా చేసుకోపో, నన్ను చెప్పాలనుకున్నా పో, తొందరగా చదువుకో అన్నాడు. కానీ త్వరగా అతనే చచ్చాడు. ఎంత బాధ! కారణం పాపము. ఇనుప గంటంతో ఈ యొక్క ఇస్కరియోతు యూదా పాపము కూడా అక్కడ ఇర్మియా 17లో రాయబడింది. వజ్రపు మనతో, ఇనుప గంటంతో ఎవ్వరూ తులుపు పెట్టినటువంటి పాపం, క్షమించరాని పాపం. ఎఫ్రాయిము కూడా దోషము అలాగే ఉందంట. చూడండి, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఎంత బాధాకరం! అసలు ఆ పాపం అనేది ఒక విషయంలాగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. నేను ఇంత ప్రేమించి వాక్యమనే పాలు పోసి నేను పెంచితే విషయం కక్కాడు ఎఫ్రాయిము. నేను ఎంత ప్రేమతో నా ముద్దు బిడ్డని నేను నడక నేర్పినాను. కానీ ఎఫ్రాయిము పెద్దగా అయిన తర్వాత గర్వించి అహంకారం ఇలాగైపోయాడు. అందుకే పాపము భద్రం చేయబడి ఉందంట. ప్రసూతి వేదనలో కలిగినట్టుగా అతనికి ఏమైతుందంట? వేదన పుట్టును. పిల్లలు పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టు అతడు బుద్ధి లేని వాడై బుద్ధికి రాని లాంటి వాడు. ఎఫ్రాయిము గురించి ఇక్కడ రాశాడంటే ఎఫ్రాయిము లాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తులు. ఆత్మీయంగా మనం ఎదిగి దేవుని తోసివేసే విధానం, సహవాసంలో ఉండి సహవాసం ద్వారా మేళ్లు పొందుకొని సహవాసాన్ని పక్కకు తోసేటటువంటి బ్రతుకులు. అలాంటి బ్రతుకులు అన్నీ కూడా ఎఫ్రాయిం లాగానే అవుతాయి. ఎలాగంటే అదే ప్రసవ వేదన కలిగినటువంటి స్త్రీ ఎంత బాధ ఉంటుందో, ఆ పుట్టేటటువంటి పిల్ల చనిపోతే ఎంత బాధ ఉంటుందో, పిల్లలు పుట్టే సమయంలో బయటికి రాని శిశువైనట్టు అంటే అదే. బయటికి రాక వారి నిత్యంగా ఎంతమంది బయటకు వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు, బయటికి రాక చనిపోయేవాళ్ళు. ఆ తల్లుల రోదన మనకు తెలుసు. అలాంటి రోదన ఇలాంటి వాళ్ళకు వస్తుంది అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అయినను పాతాళం అయితే దేవుడు ఎంత కనికరం తండ్రి. ఎఫ్రాయిము బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడితే పాతాళ వశములో నుండి నేను వారిని ఏం చేస్తాడా
హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 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 పాదాల గర్భంలోకి అపవాదిని తీసుకుపోయినా అపవాదిని గద్దించి బుద్ధి చెప్పి శిక్షించి అపవాది యొక్క నోట్లో నుంచి నేను తీసుకొస్తాను. అపవాది ఉరిలోంచి నేను తీసుకొస్తాను. నీ చుట్టూ ఉన్న పాప బంధకాలను తీసేస్తాను. నీ చుట్టూ ఉన్న అపవాది వేసిన ఆ యొక్క బల చుట్టి పడేస్తాడు దేవుడు. ఎప్పుడు పశ్చాత్తాపంటే ఆయనకి ఎంత ఇష్టమో. పశ్చాత్తాపడితే పోయిన వాళ్ళం కూడా, నేను అదే రత్న ఏడ్చినప్పుడు చెప్పినాను, నువ్వు పశ్చాత్తాపడ్డావు చూడు త్వరగా ఇస్తాడు దేవుడు. ఎంత త్వరగా అంటే అంత త్వరగా. ఇంకా ఆ దుఃఖం మానక మునిపే దేవుడు సంతోషంతో నింపుతాడు. చాలా మందిని, ఈ పాపనే కదా ఎలిషమ్మని కూడా, ఎలిషమ్మ కూడా ప్రెగ్నెంట్. ఎంతమందికి అబార్షన్ ఉందో వాళ్ళందరూ ప్రెగ్నెన్సీ ప్రజెంట్. కారణం ఒక్కటే, ఆయనకు కావాల్సింది ఒక్కటే, ఆయన వెంట పడి తిరగాలంతే. మనం ఏమాత్రం మర్చిపోయినా దేవుడు ఎంత నొచ్చుకుంటాడో అంట. నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, వాక్యం చదవలేదు, నాకు సామర్థ్యం రాలేదని నొచ్చుకుంటాడు. రోజు చేతులు చెప్పి ఎప్పుడు వస్తారా టైం చూసుకుంటాడు దేవుడు. 9 అవుతుంది కదా, ఇంకా వస్తుంది నా పిల్లలని. 9 అయినా రాకుండా 10 అయినా రాకుండే ఎంత బాధపడతాడో. బాధపడతాడే కానీ మళ్ళా ఆయన శిక్షించి మళ్ళీ ప్రేమించే దేవుడికి ఎంత ప్రేమ చూడండి. పాతాల గర్భంలో నుంచి తీసుకొచ్చిన అంటది. తర్వాత చూడండి ఎంత ప్రేమ ఆయనకు. అప్పుడు అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నువ్వు చంపాలనుకున్నావు కదా నా పిల్లలు ఎఫ్రాయిము, నా పిల్లల గర్భాన్ని తీసేయాలనుకున్నావు కదా, ఏమైపోయింది? సిగ్గుపోయింది నీకు. మళ్ళీ నేను నా పిల్లలకు మళ్ళీ గర్భఫలించాను. ఓ ఎంత బాగా, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఎంత బాగా అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలావృద్ధి నందును. అయితే తూర్పు గాలి మళ్ళీ ఒకవేళ పశ్చాత్తాపం పడకపోతే మళ్ళీ తూర్పు గాలి రేపి ఎగరగొట్టేస్తాడు దేవుడు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా మనం దేవునికి ఎల్లప్పుడూ హత్తుకొని ఆనుకొని జీవిస్తే దేవుడు ఎంత ఆశీర్వదిస్తా అంటే అంత ఆశీర్వదిస్తాడు. అదంతా మళ్ళీ 14వ అధ్యాయంలో 1-2 వచ్చిన చూడండి. ఇశ్రాయేలు నీ పాపం చేత బాధ వేదన రోదన అన్ని ఎందుకు వస్తుంటే మన యొక్క తప్పిదాలే. మనం తెలుసుకొని పశ్చాత్తాపడాలి. పాపం చేత కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు ఏం చేయాలంట? తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని, వ్యర్థమైన మాటలు దైవ పిల్లల గురించి అది ఇది వాళ్ళలాగా అన్నారు, వీళ్ళలాగా అందుకు ఇట్లా అయింది, అందుకు ఇట్లా అయింది, ఇవన్నీ అనుకుంటే ఇంకా ఎక్కువ పాపం అవుతాయి. మనం చేసే తప్పుదాలకే మనకి ఎన్నో శోధనలు వస్తాయి. అంతేగాని వాళ్ళెవరో అన్నందుకు వీళ్ళెవరో అన్నందుకు రాదు. ఒకరు శపిస్తే శాపాలు రావు, ఒకరు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు రావు. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళ దగ్గరికి పోతే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు శపించాలనుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదించే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు శాపాలు వస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ ఆశీర్వదించేటటువంటి వ్యక్తి వచ్చినా కూడా లోతు ఆశీర్వదించబడిన అబ్రహాం నుంచి వేరైపోయినాడు కాబట్టి శాపాలు తెచ్చుకున్నాడు ఆయనే. అలాగనే బిలాము బాలాకు బోధలు కూడా శపించమన్న వాళ్ళని ఆశీర్వదించమన్నాడు శపించినాడు. దేవుడికి విరోధంగా అయిపోతే అలాగనే తారుమారైపోతాయి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా ఎదురు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నింటినీ, అది పశ్చాత్తపడి పాపములన్నింటినీ పరిహరింపుదేమో అని గోజాడుతూ అడగాలట. యాచించాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి. అందుకే అంటున్నాడు ఏమనాలంట, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుతున్నాం. పెదవులతో స్తుతించు, పెదవులతో పశ్చాత్తాపం, పెదవులతో దేవుని ఘనపరచుట, మహింపరచుట, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాం. అది అందుకే పెదవులు బలులకు అర్పించవలసిన బలులకు మన పెదవులను మనం అర్పించుతున్నాం. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నాయి. అశ్షూరీయుల చేత రక్షణ నందఘోరము. ఇప్పుడు పశ్చాత్తాపడి ఒకప్పుడు అశ్షూరులు ఇవన్నీ ఆశ్రయించినారు. ఇంకా మేము అశ్షూరు దగ్గరికి పోం ప్రభువా, మేము ఇతను గుర్రంలోని ఎక్కము, ఐగుప్తుకి పోతాం అనుకున్నారు కదా, గుర్రంలో ఎక్కి ఐగుప్తు దాసత్వమే కావాలనుకున్నారు కదా, మళ్ళీ చీకటిలోకే పోవాలనుకున్నారు కదా. ఇప్పుడు అంటారు మేము పోము, చీకటి గుర్రంలోనే ఎక్కాము, మీరే మాకు
దేవుడని మేము ఇక మీద మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడలా ఏం చేస్తాము? వాత్సల్యం చూపువాడు నీవే కదా. తండ్రి లేని వారి పట్ల వాత్సల్యం. మాకు తండ్రి లేదు, నీవే తండ్రి. చూసావా ఎక్కడికి వచ్చారు? అప్పుడు దేవుడు ఎవరో ఎరగనట్టుగా ప్రవర్తించినారు. దేవుడి చేత మేలు పొందుకొని వ్యతిరేక భావంలో ఉన్నారు. కానీ ఇప్పుడు తండ్రి, నీవే మాకు తండ్రివి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. చదమ్మా. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచను. ఎప్పుడు గుణపరుస్తాడు? పశ్చాత్తాపడితే. పశ్చాత్తాపడే వరకు వాళ్ళని బాగు చేయడు. ఎవరినైనా పశ్చాత్తాపడ్డది ఎంత ఇష్టమో దేవునికి. చాలా మంది తన తప్పులు ఒప్పుకోరు, పశ్చాత్తాపడరు. క్షమించమని అడిగే నేచర్ కొందరికి ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా చచ్చే వరకు వాళ్ళ బాధను అలాగనే ఉండాలి. బ్రతుకులో వాళ్ళు పడేలాగా ఉండాలి. కానీ పశ్చాత్తాపడితే దేవుడు అంట విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచును అంటే పశ్చాత్తాపం కలగ చేస్తాను అని. వారి మీదనున్న నా కోపము చల్లారను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. ఇంకా వాళ్ళు ఎంతగా ఎఫ్రాయిముకు బుద్ధి పెట్టుకుంటాడు, రొమ్మును ఆనించుకుంటాడు. అందుకే వారిని స్నేహితులను అవుతాను. తర్వాత చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేను అందరికీ ఎంత ప్రేమ చూడండి. చెట్టుకు మంచు ఉన్నట్టుగా అంటే ఆ చెట్టుకు మంచు ఉంటే ఆకులు ఎప్పుడు ఎలాగంటే పచ్చగా వికసిస్తూ ఉంటాయి. వర్షం పడితే ఆకులు ఎంత బాగుంటాయి కదా, వాటిని చూస్తే మనకు ఆనందం అవుతుంది. అలాగా ఆ ముఖం పాలిపోయిన ముఖం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా నీతి సూర్యుడు ఉదయిస్తే మన ముఖాలు ప్రకాశితం అవునట్టుగా ప్రకాశిస్తాయి. తామర పుష్పం పెరిగినట్టు, తామర పుష్పం ఎంత త్వరగా పెరుగుతుందో అది. అలాగా తామర పుష్పం పెరగడానికి ఎప్పుడు నీళ్లు ఉంటాయి. నీళ్లు ఉంటేనే తామర పుష్పం పెరుగుతుంది. అందుకే తామర పుష్పం పెరిగినట్లు అక్కడ అభివృద్ధి నొందును. ఎన్నో పుష్పాలు ఉన్నాయి, కానీ తామర పుష్పాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. అక్కడ ఖర్జూరం చెట్టుని ఇచ్చినాడు 41 యెహెజ్కేలు. ఎప్పుడే కానీ యెహెజ్కేలుకు అనుబంధంగా చాలా ఉన్నాయి. ప్రకటన ఉంది, దానియేలు ఉంది, ఇర్మియా ఉంది, యెషయా ఉంది. యెహెజ్కేలుకు అనుబంధాలు. ఈ హోషేయ కూడా, మలాకి కూడా ఉంది. అవన్నీ అనుబంధ వాక్యాలు. మధ్యాహ్నం మలాకిని ధ్యానించుకున్నాం. యెహెజ్కేలు ఇంక్లూడింగ్ మలాకి. ఇప్పుడు యెహెజ్కేలు చివరిలో మనం ధ్యానం చేస్తుండే హోషేయ దగ్గరికి వచ్చాం. దేవుడు అందుకని ఆత్మ ఒక్కడే అన్నదానికి ఇది చూచాను. అక్కడ ఖర్జూర చెట్టును వాడుకున్నాడు, ఇక్కడ తామర పుష్పను వాడుకుంటున్నాడు. తామర పుష్పం లాగా పెరుగుతా అభివృద్ధి పొందుతాడంట. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నిదురు, అతని కొమ్మలు విశాలంగా పెరుగునంట. ఎంత అభివృద్ధి! 2026లో 25లో మనం పశ్చాత్తాపడినప్పుడు, 25లో మనం ఈ దేవుని వైపు తిరిగినప్పుడు, 26లో ఖచ్చితంగా ఈ బ్లెస్సింగ్స్ వస్తాయి. స్వతంత్రించుకోవాలి. 1/1/2026 వేసుకొని 1/1/2026 నమ్మిన వారి వల్ల యెహోవా సూచక్రియలు చేస్తాడు. నమ్మని వారికి ఏం జరగదు. నేను ఎక్కడైతే దేవుడు వాగ్దానం ఇస్తే వెంటనే అక్కడ డేట్ వేసి పెట్టుకుంటాను. అవి ఖచ్చితంగా నెరవేరుస్తాను. 25లో దేవుడు నాకు ఇచ్చే వాగ్దానంలో మునపటి కంటే అధికమైన మేలు చేస్తానన్నాడు. తర్వాత నీ సహోదరులందరికంటే నిన్ను హెచ్చించి ఆనంద తైలంతో అభిషేకిస్తానన్నారు. నిజంగా అభిషేకం పోయినసారి కంటే ఎంత చక్కగా మనం క్యాండిల్ సర్వీస్ కానీ తర్వాత అనేక ప్రాంతంలో తిరుపతి, అనంతపూర్, ఎక్కువగా వేరే వేరే ప్రాంతంలోకి వెళ్ళడం దేవుడు ఆత్మీయంగా వాడుకున్నాం. అన్నిట్లో కొంచెం కాదు, ప్రతి దాంట్లో ఆయన దేంట్లో నాకు ఖర్చు చేయలేదు, గతంలో కంటే ఎక్కువ. అందుకని ఇక్కడ అభివృద్ధి అంటే అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అందుకే అనేక చోట్ల అనేక మందిని ఆహ్వానించాను. నేనే పోలేకపోతున్నాను. నిన్న కూడా ఆ బబ్బులది బిడ్డది బర్త్డే రాత్రి అంటే నైట్ కదా మెసేజ్ ఉంటుంది, లేదు రాలేండి అని చెప్పి. అందుకనే చూడండి ఇక్కడ లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడ యందు నివసించువారు మరలి వస్తారు. అంటే ఒక సేవకుని దగ్గర ఆత్మీయంగా ఎదిగి పడిపోయిన వాళ్ళని దేవుడు ఎప్పుడైనా మరలి వచ్చేలా చేస్తాడు. ధాన్యము వలె వారు తిరిగి వణుతురు, ద్రాక్ష చెట్టు వలె వాళ్ళు వికసించురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళించురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి ఇప్పుడు అంటాను, ఇక నాకు నిమిత్తమేమి. అది
ఆ మాట అంటే దేవుడికి ఎంత ఇష్టమో. లోకస్తులతో నేను ఇంకా సహవాసం చేయాలి, ఆత్మ సంబంధులతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారించుచున్నాను. నేను చిగురు పెట్టి సరళ వృక్షం వంటి వాడను, నా వలనే నీకు ఫలము అది. నువ్వు ఇన్ని దేవతలు పోయినా ఎవరన్నా నీకు ఇచ్చినారా? లేదు కదా. నా వలననే, దేవుని వలనే ఫలం కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతులు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతులు. ఏదైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయవారికి దానికి అదే అడ్డంకులుగా వద్దట్లు. ఈ రాత్రి రెండు విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం తిరుగుబాటు చేస్తే ఎఫ్రాయిం లాగానే నాశనం అయిపోతాం. పశ్చాత్తాపడితే మరలా చిగురు పెట్టి అభివృద్ధిలోకి వస్తాం. దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలని ఇష్టపడినప్పుడు మనం దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా తొట్టుపాటు కానీ అవిశ్వాసం, అల్ప విశ్వాసం, అవిధేయత, తిరుగుబాటు ఇవన్నీ ఉండకూడదు. ఇశ్రాయేలు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేదు అంటే తిరుగుబాటు చేసి అవిధేయులే. వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ అల్ప విశ్వాసం, అవిశ్వాసాన్ని బట్టి మోషే చెప్పిన దానికంతా తిరుగుబాటు. ఎప్పుడు మోషేకు ఆటంకకరంగానే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ నోటి మాటలను బట్టి వాళ్ళంతా రాలిపోయారు, పిట్టలు రాలినట్టు అరణ్యం. వాళ్ళు పాలతేనె ప్రవహించే దేశంలోకి వెళ్ళలేకపోయారు. కారణం వాళ్ళ అవిధేయతనే. అందుకే ఆ 3వది హెబ్రీ 3 చదివితే మనకు అర్థమవుతుంది. ఈ రాత్రి కాల్చంలో మనం అలా ఉండక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని బుద్ధి బిడ్డలుగా ఆశీర్వదించబడిన వారంగా ఉండాలి. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిర్మలక్క